హాయ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అందరూ రక్షాబంధన్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఈరోజైతే. ఎందుకంటే మేము ఆడపిల్లలు నలుగురు, మగపిల్లలు నలుగురు. మా అమ్మకి 8 మంది సంతానం అనమాట. ప్రతిరోజు ఎవరు ఎక్కడున్నా సరే రక్షాబంధన్కి మాత్రం అందరం అమ్మ వాళ్ళ దగ్గర కలుసుకొని నలుగురికి రాఖీలు కట్టి బాగా ఆ రోజంతా చాలా బాగా అంటే తెలుసు కదా, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నా సరే అన్నదమ్ములు అక్క చెల్లెల దగ్గరికి వచ్చేసరికి మాత్రం అందరూ చాలా హ్యాపీగా ఉంటారు కదా. మేము అంతే. భగవంతుని దయ వల్ల మాకు 4 అన్నయ్యలు ఉన్నారు, నాకైతే 3 అక్కలు ఉన్నారు. మేమైతే చాలా హ్యాపీగా ఉంటాం ఈరోజైతే. అందరం ఎవరి పనుల్లో వాళ్ళు, అంటే అందరి సపరేట్ పనులు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా సరే మేమందరం మాత్రం ఆ రోజు రాఖీ పండుగ రోజు మాత్రం ఎవరెవరు ఎక్కడున్నా సరే అందరం అమ్మ వాళ్ళ దగ్గర కలుసుకొని అమ్మా నాన్నలతో చాలా హ్యాపీగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మాకైతే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట ఇది. ఇయర్ మొత్తం గుర్తుంటుంది మాకు. అంటే ఇప్పుడు అందరూ ఎక్కువ ఏంటంటే అన్నదమ్ములు అంటే రీల్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం కదా, డబ్బులు ఇచ్చినట్లుగా ఇలా. కానీ మా అన్నయ్యలు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది మాత్రం లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. చాలా హ్యాపీ. నేనే అందరిలో చిన్నదాన్ని. చాలా హ్యాపీగా ఉంది ఈరోజైతే. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే తెలీదు. మేము ఫస్ట్ మా అక్క అందరికంటే పెద్దది కదా, ఫస్ట్ తను మా పెద్దన్నతో స్టార్ట్ చేస్తుంది అనమాట. 4 లైన్గా కూర్చుంటే మేము 4 ఒక్కొక్కరు కట్టుకుంటూ ఉంటాము. నా నెంబర్ లాస్ట్ కాబట్టి, నా నెంబర్ 8 కాబట్టి నేనే లాస్ట్ కడతాను. అయితే అందరూ కాళ్ళకి నేను మొక్కాలి. నా కాళ్ళకి మొక్కే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే నాకు తమ్ముళ్ళు చెల్లెలు ఎవరు లేరు. హ్యాపీ. ఇదొక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ప్రతిరోజు అందరం కలిసిమెలిసి ఉంటాము, కాకపోతే ఇది ఒక్క స్పెషల్ అనమాట. అంటే అందరికీ పండగ అంటే స్పెషలే కదా, మాకు రాఖీ పండగ అంటే ఇంకా స్పెషల్. హ్యాపీగా చాలా బాగుంటుంది ఆ రోజంతా. అంటే పనులు ఉన్నా సరే అన్నయ్య వాళ్ళు వాయిదా వేసుకుంటారు. అక్క వాళ్ళు అంటే అందరం దగ్గర ఉంటాము. కాకపోతే ఎక్కడికి వెళ్ళకుండా ఆ రోజు మాత్రం అందరూ టైం మా కోసం కేటాయిస్తారు అన్నయ్య వాళ్ళు. మేము కూడా చాలా హ్యాపీగా ఉంటాం. కొంచెం డబ్బులు కూడా దండిగా వస్తాయి కదా, అందుకే హ్యాపీగా ఉంటాం అనుకోవద్దు. డబ్బులు లేకపోయినా హ్యాపీగానే ఉంటాం. అదనమాట. చాలా హ్యాపీగా అయిపోయింది. అందరికీ హ్యాపీ రక్షాబంధన్.